హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. బెండకాయ గ్రేవీ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. కట్ చేసిన బెండకాయలను ప్యాన్లో యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చెనగపప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ పట్టుకోండి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడాక పోపు దినుసులను యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటాను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు, కారాన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రై చేసిన బెండకాయలను కూడా యాడ్ చేసి 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.